మహనీయుల త్యాగాలు, వారి ఫలితాలు, వారు ఆ రోజు కొన్ని త్యాగాలు చేయలేకపోతే నేడు సొసైటీలో, సమాజంలో 1, 2 ఆ వ్యక్తులే పూర్తిగా దేశంలో నాయకత్వం అనుభవించేవారు. నేడు ప్రతి ఒక్క సామాజిక వర్గంలో ఒక నాయకత్వాన్ని అనుభవిస్తున్నారు, రాజకీయంగా ఉన్నారు, ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, మినిస్టర్లుగా, మంత్రులుగా, ముఖ్యమంత్రులుగా, ప్రధానమంత్రులుగా, రాష్ట్రపతులుగా ఎన్నుకోబడుతున్నారంటే ఒక భారతీయ రాజ్యాంగ మూలాలు. ఆనాటి కాలంలో ఎంతోమంది మహనీయులు, మహోన్నత వ్యక్తులు, మహానుభావులు దేశం ఇలా ఉండాలి, దేశంలో ప్రజలు ఈ విధంగా ఉండాలి, ఈ ప్రజల్లో ఈ విధమైన చైతన్యం కావాలి, వాళ్ళకు చదువు ఉండాలి, సంధ్య ఉండాలి, వాళ్ళ జీవన ప్రమాణాలు, ప్రయాణాలు చాలా వరకు ఒక బలంగా ఉండే విధంగా ఉండాలన్న ఆలోచన విధానాలలో మహాత్మా జ్యోతిబా పూలే గారు కూడా ఎన్నో విధాలుగా ఈ సంఘానికి, ఈ ప్రజా సంఘాలకు ఈ సంఘాన్ని బలోపేతం చేశారు. వ్యవస్థలో అలుపెరగని పోరాటాలలో ఒక మహోన్నత వ్యక్తి మహాత్మా జ్యోతిబా పూలే. ఆయన వర్ధంతి ఈరోజు. వాటికి సంబంధించి ఈ శుభ సందర్భంలో ఆయనకు జోహార్లు తెలియజేస్తూ ఇంకా పౌరులు ఒక మహాత్మా జ్యోతిబా పూలే గారిని, అంబేద్కర్ గారిని, అలాగే చాలామంది మహోన్నత వ్యక్తులు ఉన్నారు మన దేశంలో. అప్పటి వారి త్యాగాలు, వారు చూపించిన మార్గాలు ఈరోజు తూచా తప్పకుండా దర్శకాలుగా మనం ముందుకెళ్తున్నామంటే ఆ మహనీయుల త్యాగాలు. కాబట్టి వారందరికీ జోహార్.